1863లో మొదలై 2026 వరకు రైళ్లను నడిపించిన ఒక అద్భుతమైన బ్రిడ్జ్ ఇది. 160 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర దీని సొంతం. ఢిల్లీలో కరెంట్ లేని రోజుల్లో, కనీసం బల్బ్ కూడా కనిపెట్టని కాలంలో ఈ ఇనుప నిర్మాణాన్ని నిలబెట్టారు. ఎన్ని దశాబ్దాలుగా ఎన్నో వరదల్ని, ఎన్నో తరాలను చూసిన ఈ భారీ నిర్మాణం కేవలం ఒక వంతెన మాత్రమే కాదు. ఇది యమునా నది గుండెల మీద నిర్మించబడిన ఒక ఇనుప సంకల్పం. ఉత్తర భారత తలరాతనే మార్చేసిన చరిత్ర దీనికుంది. ఇదంతా 1860 నాటి సమయం. 1857 సిపాయిల తిరుగుబాటు మిగిల్చిన గాయాల నుంచి ఢిల్లీ అప్పుడప్పుడే కోలుకుంటోంది. ఎర్రకోట గోడలు ఆనాటి కల్లోలానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను రంగూన్ పంపించేశారు. ఆయన 1862లో చనిపోయాడు. అప్పటికి ఢిల్లీ పూర్తిగా బ్రిటిష్ వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో కోల్కతాలో ఉన్న ఈస్ట్ ఇండియా రైల్వే ఆఫీసర్లు ఒక మ్యాప్ మీద తమ దృష్టి పెట్టారు. వాళ్ల వేలు యమునా నది దగ్గర ఆగింది. అప్పట్లో హౌరా నుంచి ఢిల్లీ వరకు రైల్వే లైన్ వేసే ప్రాజెక్ట్ నడుస్తోంది. తూర్పును పశ్చిమంతో కలిపే ఈ రైల్వే అప్పటి ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్. 1864 వచ్చేసరికి హౌరా నుంచి బయలుదేరిన ట్రైన్ షాదారా వరకు చేరుకోవడం మొదలైంది. కానీ షాదారా నుంచి ఢిల్లీకి మధ్యలో ఒక అతిపెద్ద అడ్డంకి ఉండేది. అదే యమునా నది. అప్పట్లో ఈ నది చాలా వెడల్పుగా, లోతుగా ప్రవహించేది. వానాకాలం వస్తే నదిని దాటడం దాదాపుగా అసాధ్యం. ఆ రోజుల్లో యమునా నది మీద పడవలతో కట్టిన ఒక తాత్కాలిక బ్రిడ్జ్ మాత్రమే ఉండేది. వానాకాలంలో వరదలొచ్చినప్పుడు ఆ వంతెన బ్రిడ్జ్ కొట్టుకుపోయేది. అందుకే 1864లో హౌరా నుంచి వచ్చిన ప్రయాణికులు షాదారా దగ్గరే ట్రైన్ దిగిపోవాల్సి వచ్చేది. అక్కడి నుంచి వాళ్ళు పడవల మీద యమునా నదిని దాటి ఢిల్లీలోకి అడుగుపెట్టాలి. హౌరా ఢిల్లీ రైల్ రూట్లో ఇదే అత్యంత కష్టమైన భారం. బ్రిటిష్ వాళ్లకు ఈ బ్రిడ్జ్ కేవలం వ్యాపారం కోసమే కాదు, ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. 1857 తిరుగుబాటు వాళ్లకు ఒక అతిపెద్ద గుణపాఠం నేర్పింది. తమ ఆర్మీని ఒక చోట నుంచి మరో చోటుకి వేగంగా తరలించడానికి వాళ్లకు రైల్వే నెట్వర్క్ చాలా అవసరం. యమునా నది మీద ఒక పక్కా బ్రిడ్జ్ కడితేనే ఉత్తర భారతదేశానికి కేంద్రమైన ఢిల్లీని రైల్వే నెట్వర్క్తో అనుసంధానించవచ్చు. చరిత్ర పుటల్లో నమోదైన ఇంకో ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఉంది. బహదూర్ షా జాఫర్ బతికున్నంత కాలం ఎర్రకోట వెనుక యమునా నది ఒడ్డున ఒక ఇనుప బ్రిడ్జ్ కట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్లు కావాలని ఎర్రకోట వెనుక గోడను పగలగొట్టి మరీ ఈ బ్రిడ్జ్ కట్టారు. 1857 తిరుగుబాటుకు ఢిల్లీకి వాళ్లు ఇచ్చిన శిక్షే ఈ బ్రిడ్జ్ అని చరిత్రకారులు చెబుతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య 1863లో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పునాది పడింది. ఉత్తర భారతదేశంలోనే ఇది మొట్టమొదటి భారీ ఇనుప బ్రిడ్జ్. ఇది 2 అంతస్తులుగా పనిచేసే డబుల్ డెక్కర్ బ్రిడ్జ్. పైన ట్రైన్, కింద రోడ్డు ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. యమునా నది వరదలను తట్టుకుంటూ 150 ఏళ్లకు పైగా ఈ నగర చరిత్రలో ఇది భాగమైంది. అయితే దీన్ని కట్టడానికి ముందు ఆ స్థలాన్ని కొలవడం, అక్కడ మట్టిని అర్థం చేసుకోవడం చాలా పెద్ద సవాల్గా మారింది. 19వ శతాబ్దం మధ్యలో యమునా నది ప్రవాహం ఇప్పుడున్నంత శాంతంగా ఉండేది కాదు. నది అడుగున ఇసుక, మట్టి కలిసిపోయి చాలా లోతైన అల్యూవియల్ సాయిల్ ఉండేది. ఇలాంటి నేల మీద భారీ స్ట్రీమ్ ఇంజన్ల బరువును మోసే ఒక బ్రిడ్జ్ను కట్టడం సవాల్ లాంటిది. ఈ అద్భుతమైన నిర్మాణం వెనుక ఉన్న ఇంజనీరింగ్ ఆలోచనను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ కథ 1840వ దశకంలో మొదలైంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ హౌరా నుంచి ఢిల్లీ వరకు రైల్వే లైన్ మ్యాప్ గీస్తున్న సమయం అది. ఇంగ్లాండ్కు చెందిన యూజీనియస్ బర్చ్, జాన్ బర్చ్ అనే 2 సివిల్ ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ డిజైన్ బాధ్యతలు తీసుకున్నారు. యమునా నది మీద కట్టబోయే ఈ బ్రిడ్జ్ డిజైన్ కూడా వాళ్లే గీశారు. వాళ్ళు 1840 చివరిలోనే ఇండియాలో ఉండి ఈ డిజైన్ పూర్తి చేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. కానీ 1863లో అసలు నిర్మాణం మొదలయ్యే సమయానికి వాళ్ళు ఇక్కడ లేరు. అప్పుడు ఈస్ట్ ఇండియన్ రైల్వే చీఫ్ ఇంజనీర్ అయిన జార్జ్ సిబ్లీ ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. అలహాబాద్లోని నైనీ బ్రిడ్జ్, అలాగే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ నిర్మాణాల్లో కూడా ఆయన పాత్ర ఉంది. జార్జ్ సిబ్లీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ యమునా నది. ఆయన చేతిలో బర్చ్ బ్రదర్స్ ఇచ్చిన డిజైన్ ఉంది. ఎదురుగా ఏ క్షణాన ఎలా మారుతుందో తెలియని మహానది. 1859లో అక్కడ సైట్ సర్వే పనులు మొదలయ్యాయి. ఇంజనీర్ల టీం నది వెడల్పును కొలిచి లోతును అంచనా వేసి వానాకాలంలో వరదల స్థాయి రికార్డ్ చేశారు. నది అడుగున ఉన్న మట్టి శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఆధునిక పరికరాలు లేని ఆ రోజుల్లో కేవలం పాతకాలపు తాడులు, ఇంజనీర్ల అనుభవంతోనే ఈ సర్వే అంతా చేశారు. నది అడుగున బలమైన రాతి పొర చాలా లోతులో ఉందని ఆ సర్వేలో తేలింది. కాబట్టి బ్రిడ్జ్ పిల్లర్లను నేరుగా రాతి పొర మీద నిలబెట్టడం సాధ్యం కాదు. మెత్తటి మట్టిలో కూడా దశాబ్దాల పాటు నిలబడేలా ఆ పునాదులను డిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 12 స్పాన్లలో బ్రిడ్జ్ని నిర్మించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక్కో స్పాన్ 202.5 అడుగుల పొడవుతో మొత్తం 2640 అడుగులు, అంటే సుమారుగా 805 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ని ప్లాన్ చేశారు. అప్పటి ఉత్తర భారతదేశంలో ఇదే అత్యంత పొడవైన ఇనుప బ్రిడ్జ్.
ఈ బ్రిడ్జ్ కోసం రాట్ ఐరన్ లాటిస్ గార్డర్ సిస్టమ్ను ఎంచుకున్నారు. బరువును సమానంగా పంచిపెట్టే ఈ ఇనుప జాలి లాంటి నిర్మాణం కోసం అవసరమైన ఇనుము అప్పట్లో ఇండియాలో దొరికేది కాదు. అందుకే సముద్ర మార్గం గుండా ఇంగ్లాండ్ నుంచి వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆ ఇనుమును అక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో అత్యంత సంచలనాత్మకమైన నిర్ణయం ఈ డబుల్ డెక్కర్ డిజైన్. ఒకే నిర్మాణంలో పైన ట్రైన్ వెళ్లడానికి ట్రాక్, కింద వాహనాలు, పాదచారులు వెళ్లడానికి రోడ్లు ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఇది చాలా అసాధారణమైన ఆలోచన. అటు ఇంగ్లాండ్లో ఇనుము తయారవుతుంటే ఇటు ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఒక పెద్ద పోరాటానికి రంగం సిద్ధమైంది. సరిగ్గా 1863లో యమునా నది తీరంలో ఒక కొత్త సందడి మొదలైంది. అప్పటి వరకు కేవలం నీటి ప్రవాహపు చప్పుడు మాత్రమే వినిపించే చోట ఇప్పుడు సుత్తి దెబ్బలు, కార్మికుల అరుపులు, భారీ ఇనుప సామాన్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. నిర్మాణం మొదలైంది, కానీ అది బయటకు కనిపించని పునాదుల దగ్గర ప్రారంభమైంది. నది అడుగున పిల్లర్లు నిర్మించడం అప్పట్లో అత్యంత కష్టమైన పని. నీటి ప్రవాహంలో పనిచేయడం అంటే అడుగడుగున వరదలతో ప్రాణం ఒడ్డడం. కార్మికులు పడవల మీద నిలబడి పనులు చేసేవారు. నీటిలో కాఫర్ డ్యామ్స్ అంటే తాత్కాలిక గోడలు కట్టి అందులో నీటిని బయటకు పంపి ఆ పొడి నేల మీద పునాది పనులు సాగించారు. యమున లాంటి ఉధృతంగా ప్రవహించే నదిలో ఆ టెక్నిక్ వాడడం చాలా ప్రమాదకరం. ఒక్కో పిల్లర్ పునాది కోసం వారాల తరబడి కష్టపడాల్సి వచ్చేది. మొత్తం 12 పిల్లర్లు కట్టడానికి 12 సార్లు నదితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ పనుల్లో ఢిల్లీ చుట్టుపక్కల నుంచి వచ్చిన స్థానిక కార్మికులు, వాళ్లతో పాటు బ్రిటిష్ ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమించారు. భారీ ఇనుప వస్తువులు, పెద్ద రాతి కమ్మీలను ఒకచోట నుంచి మరో చోటకు మార్చడానికి ఏనుగుల్ని కూడా ఉపయోగించారు. ఆ కాలం నాటి పాత రికార్డ్స్ చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. భారీ ఇనుప భాగాలను లాగడానికి, ఎత్తడానికి యమునా నది ఒడ్డున పెద్ద పెద్ద ఏనుగులు ఉపయోగపడేవి. ఆ దృశ్యాన్ని చూసిన సామాన్య ప్రజలు దీనికి లోహే కా పూల్ అంటే ఇనుప వంతెన అని పేరు పెట్టారు. కేవలం ఇనుముతో కట్టినందుకే కాదు, ఆ అద్భుతమైన నిర్మాణ క్రమం చూసి ఆ పేరు స్థిరపడిపోయింది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన రాట్ ఐరన్ లాటిస్ గర్డర్లు యమునా తీరంలో దించారు. ప్రతి గర్డర్ను సరైన చోట అమర్చడం అంటే ఒక భారీ మెటల్ పజిల్ను పూర్తి చేసినట్టే. రివెంటింగ్ పద్ధతిలో అంటే వేడి ఇనుప చీలలను కొట్టి వీటిని అతికించారు. అదే ఆ కాలం నాటి వెల్డింగ్ టెక్నిక్. ప్రతి రివెట్ను మంటల్లో బాగా వేడి చేసి వేగంగా దాని స్థానంలో పెట్టి సుత్తితో కొట్టేవాళ్ళు. అది చల్లారే కొద్దీ ఆ జాయింట్ శాశ్వతంగా బిగుసుకుపోయేది. ఇలా వేలాది రివెట్లు, 12 స్పాన్లు, 2 డెక్లతో ఈ పని నెలలు కాదు, ఏళ్ల తరబడి సాగింది. రైళ్లు నడవడమే ఈ బ్రిడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముందుగా పై వంతెనను సిద్ధం చేశారు. రోడ్డు కోసం నిర్మించిన కింది డెక్ కూడా అదే ఇనుప ఫ్రేమ్కు జోడించి ఉంటుంది. ఈ 2 డెక్లు ఒకే ట్రస్ సిస్టంపై ఆధారపడి ఉంటాయి. అంటే పైనున్న రైలు భారాన్ని, కింద ఉన్న వాహనాల భారాన్ని ఒకే ఇనుప వెన్నెముక మోస్తుందన్నమాట. ఈ బ్రిడ్జ్ని కేవలం దృఢంగానే కాకుండా అత్యంత అసాధారణంగా నిలబెట్టింది ఈ డిజైన్ ఆలోచనే. అయితే 1864లో ఒక ఆసక్తికరమైన పద్ధతి ఎదురైంది. హౌరా నుంచి బయలుదేరిన ట్రైన్ అప్పటికే షాదహారా వరకు చేరుకుంటోంది. కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు కోల్కతా నుంచి ఢిల్లీకి రావాల్సిన ప్రయాణికులు షాదహారాలో ట్రైన్ దిగేవాళ్ళు. పాత పద్ధతిలో పడవల ద్వారా యమునా నది దాటి ఢిల్లీలోకి ప్రవేశించేవాళ్ళు. ఒకవైపు ఆధునిక స్టీమ్ ఇంజన్స్, మరోవైపు పాతకాలపు పడవ. ఆ రోజుల్లో హౌరా ఢిల్లీ కనెక్షన్ ఇలాగే సాగేది. 3 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత 1866లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. 12 స్పాన్లు, 2 డెక్లతో 2640 అడుగుల ఇనుప నిర్మాణం యమునా నది మీద గర్వంగా నిలబడింది. ఈ నిర్మాణానికి అప్పట్లో 16,16,335 రూపాయలు ఖర్చయింది. ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ రికార్డ్స్లో ఈ మొత్తం స్పష్టంగా రాసుంది. ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయే ఆ సుదినం రానే వచ్చింది. 1867 డిసెంబర్ 31. అంటే ఆ సంవత్సరం చివరి రోజున తొలిసారి ఒక ట్రైన్ ఈ ఇనుప బ్రిడ్జ్ మీద నుంచి పరుగులు తీసింది. ఆ రోజున ఢిల్లీ మొదటిసారిగా తూర్పు భారతదేశంతో నేరుగా రైల్ మార్గం ద్వారా కనెక్ట్ అయింది. ఆ రోజు యమునా నది మీద వినిపించిన శబ్దం కేవలం స్టీమ్ ఇంజన్ కోత మాత్రమే కాదు, అది ఉత్తర భారతదేశపు కనెక్టివిటీకి నాంది పలికిన కొత్త శకం. 1867 డిసెంబర్ 31 తర్వాత ఇది కేవలం ఒక బ్రిడ్జ్గా మిగిలిపోలేదు. 1913లో ఈ బ్రిడ్జ్లో మొదటి పెద్ద మార్పు చేశారు. రైల్వే ట్రాఫిక్ బాగా పెరిగిపోవడంతో సింగిల్ లైన్ సరిపోలేదు. అప్పుడు ఈస్ట్ ఇండియన్ రైల్వే ఈ బ్రిడ్జ్ని డబుల్ లైన్గా మార్చింది. మరో 12 స్పాన్ల గడ్డర్లను జోడించి 2వ ట్రాక్ వేశారు. 50 ఏళ్ల పాత స్ట్రక్చర్ మీద ఇంకా కొత్త పనులు చేయడం అంత సులువు కాదు. కానీ ఆ అదనపు బరువును కూడా ఈ బ్రిడ్జ్ సునాయాసంగా మోసింది. ఆ తర్వాత 1934లో భారీ స్టీమ్ ఇంజన్ల బరువుకు బ్రిడ్జ్ మీద ఒత్తిడి పెరుగుతోందని నార్థరన్ రైల్వే ఇంజనీర్లు గుర్తించారు. ఆధునిక లోకోమోటివ్లు సురక్షితంగా వెళ్లేలా ఆ ఏడాది బ్రిడ్జ్కి
రీఇన్ఫోర్స్మెంట్ పనులు చేశారు. 70 ఏళ్ల పాత ఇనుము అప్పటికి కూడా బలంగానే ఉంది. ఆ తర్వాత 1947 విభజన కాలం వచ్చింది. దేశం రెండుగా విడిపోతున్న ఆ భయానక వాతావరణంలో లక్షలాది మంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ బ్రిడ్జ్ మీదుగానే అటు ఇటు పరుగులు తీశారు. నగరం అగ్నిగుండంలా మారినప్పుడు, రక్తంతో తడిసిన రైళ్లు వస్తున్నప్పుడు కూడా ఈ వంతెన మౌనంగా తన విధిని నిర్వర్తించింది. తన ఇనుప గుండెల్లో ఆ ప్రజల బాధను అది ఖచ్చితంగా మోసింది. ఈ బ్రిడ్జ్ చరిత్రలో ఇంకో అద్భుతమైన అధ్యాయం కూడా ఉంది. సాధారణంగా మెగా ప్రాజెక్టుల చరిత్రలో ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి. అదే ఈ వంతెన కాపలాదారుల కథ. చరిత్రకారుడు అర్వి స్మిత్ రాసిన ఒక పుస్తకంలో 1950ల కాలంలో ఈ బ్రిడ్జ్కి కాపలాగా ఉన్న ఒక తండ్రి కొడుకుల ప్రస్తావన ఉంది. ఒకరు పగలు, మరొకరు రాత్రి డ్యూటీ చేసేవాళ్ళు. యమునా నది నీటి మట్టాన్ని కొలిచి రికార్డ్ చేయడం వాళ్ళ బాధ్యత. ఆ ఆచారం దశాబ్దాల పాటు అలాగే కొనసాగింది. 2023లో యమునా నదికి భయంకరమైన వరదలొచ్చినప్పుడు కూడా ఒక వృద్ధ కాపలాదారుడు అదే వంతెన మీద కూర్చున్నాడు. అతని చేతిలో ఉన్న వెదురు కర్ర నీటి మట్టాన్ని తాకుతూ ఉంటే పక్కనే ఆ పాత రికార్డుల బుక్ ఉంది. 1978లో ఢిల్లీలో వచ్చిన అతిపెద్ద వరదల్లో యమునా నీటి మట్టం 207.49 మీటర్లకు చేరుకుంది. నగరంలో చాలా భాగాలు మునిగిపోయాయి. నీరు బ్రిడ్జ్ కింది అంతస్తు వరకు వచ్చింది. కానీ వరద తగ్గాక చూస్తే బ్రిడ్జి ఏమాత్రం కదలకుండా అలాగే నిలబడింది స్థిరంగా. అప్పట్నుంచి ఇప్పటి వరకు యమునా నది నీటి మట్టాన్ని ఈ వంతెన దగ్గరే కొలుస్తున్నారు. ఢిల్లీకి వరద ముప్పును అంచనా వేయడానికి ప్రభుత్వానికి ఇదే ప్రామాణికం. 155 ఏళ్ల పాత నిర్మాణానికి ఇలాంటి భారీ రిపేర్లు చేయడం ఏ వంతెన చరిత్రలోనూ జరిగుండదు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి, మార్చి మధ్యలో రోడ్డు ఉపరితలాన్ని మార్చడానికి ఒక నెలపాటు బ్రిడ్జిని క్లోజ్ చేశారు. అయితే ఈ బ్రిడ్జ్కి వీడ్కోలు పలికే సన్నాహాలు చాలా ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. 1997, 1998 సమయంలో భారతీయ రైల్వే ఒక కొత్త రైల్వే బ్రిడ్జ్కి అనుమతిచ్చింది. సరిగ్గా ఈ పాత బ్రిడ్జ్ పక్కనే యమునా నది మీద దీన్ని నిర్మించాలని ప్లాన్. 2003లో ఆ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం మొదలైంది. కానీ పనులు మధ్య మధ్యలో ఆగుతూ వస్తున్నాయి. ఎర్రకోట దగ్గరగా ఉండడం వల్ల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతుల కోసమే దాదాపుగా 5 ఏళ్ల ఆలస్యమైంది. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో కడుతున్న ఈ కొత్త వంతెన డెడ్ లైన్ 2016, 18, 20, 23 వరకు పదే మారుతూ వచ్చింది. ఎట్టకేలకు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ కొత్త బ్రిడ్జ్ 2025-26 నాటికి పూర్తయ్యే దశకు చేరుకుంది. 992.25 మీటర్ల పొడవుతో కేవలం రైళ్ల కోసం మాత్రమే నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ వల్ల భవిష్యత్తులో వరదలు వచ్చినా రైళ్లు ఆగవు. ఒక నిర్మాణం, ఒక టెక్నాలజీ, ఒక సంకల్పం 150 ఏళ్లకు పైగా సజీవంగా నిలబడ్డమే దీని అతిపెద్ద విజయం. మరి ఈ యమునా నదిపై నిలబడ్డ ఈ 150 ఏళ్లు వయసున్న ఈ ఇనుప వంతెన చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.